తొలి రోజే పొలిటికల్గా హీట్ పుట్టించాయి. చర్చలు జరగాల్సిన చోట రచ్చ జరిగింది. రైతన్న సాయంపై మాటల యుద్ధంతో సభలో మంటలు మొదలయ్యాయి. ఘాటు పెరిగి సస్పెన్షన్కు దారితీశాయి. రౌడీయిజం వద్దంటూ అధికార పక్షం మాటలకు దిగితే అవమానించారంటూ ప్రతిపక్షం పోడియం ముందు కూర్చుంది. నిరసనలు, మాటల యుద్ధాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు వెరసి 13 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్కు దారితీసింది. అంతకుముందు బీఏసీ సమావేశంలోనూ అధికార విపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. తొలి రోజు వేడిగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. వరద సాయంపై సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఈ అంశాలపైన విశ్లేషణని ఇవాల్టి ప్రైమ్ డిబేట్లో చూద్దాం. మన డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వెంకటరెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అలానే ప్రముఖ రైతు నేత, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర గారు కూడా లైవ్లో ఉన్నారు. టీడీపీ అధికార ప్రతినిధి గొట్టిపాటి రామకృష్ణ గారు ఉన్నారు. మరికొందరు కూడా మన డిబేట్లో జాయిన్ అవుతారు. ముందుగా మనం వడ్డే శోభనాద్రీశ్వర గారితో మాట్లాడదాం. వడ్డే శోభనాద్రీశ్వర గారు, ఈరోజు అసెంబ్లీలో జరిగినటువంటి పరిణామాలు, ఒకవైపు నుంచి రైతుకి భరోసా కల్పించే ప్రయత్నాన్ని విపక్షం చెబుతోంది, మరోవైపు రాద్ధాంతం చేసే సాకుగా విపక్షం ప్రయత్నించిందని చెప్పని అధికార పక్షం చెబుతోంది. ఏది నిజం, ఏం జరిగింది, మీ విశ్లేషణ ఏంటి? ప్రభుత్వం ఒక వాస్తవ పరిస్థితి ఏంటి అనేటటువంటిది తెలియపరచవలసినటువంటి అవసరం ఉందండి. ఇప్పుడు రైతులు కష్టపడి పంటలు పండిస్తూ ఉన్నారు. అనేక సందర్భాలలో ప్రకృతి వైపరీత్యాలు కానీ, చీడపీడలతో కానీ రైతులు చాలా నష్టపోతూ ఉన్నారు. అటువంటి సమయంలో ఆదుకోవడం కోసమే పంటల బీమా పథకం అనేటటువంటిది రాజీవ్ గాంధీ గారి టైంలో మొదలుపెట్టారు. క్రాప్ ఇన్సూరెన్స్ స్కీము, తర్వాత నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీము, మాడిఫైడ్ నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీము అవన్నీ అమలైన తర్వాత మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేటటువంటి పథకం పెట్టారండి. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వమే తాను సొంతంగా ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనేటటువంటి ఒకటి ఏర్పాటు చేసి రైతులకి పంటల బీమా పథకాన్ని ఇంప్లిమెంట్ చేసి రైతులు కేవలం ₹1 కడితే మిగతా మొత్తం ప్రీమియం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించుతుంది అని చెప్పి ఒక కొత్త ఆలోచన చేసి మొన్న ఖరీఫ్ 2019 నుంచి దాని అమలు కూడా చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి సుమారుగా ఒక ₹1,200 కోట్ల ఇవ్వవలసి ఉంటుంది. అది ఇప్పుడు ఈ డిసెంబర్ 15వ తారీఖుకి ఇస్తాము అనేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వం పక్షంగా సమాచారం ప్రకటిస్తూ ఉన్నట్టున్నారు. ఇప్పుడు వాళ్ళ అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పుడు ఈ విషయం మీద చర్చ జరిగినప్పుడు ప్రధానంగా ఏంటంటే, కొద్ది నెలల క్రితమే మేము అధిక వర్షాలు అట్లాగే వరదల మూలాన నష్టం జరిగింది. ఇప్పుడేమో మళ్ళీ తుఫాన్ మూలాన అది తమిళనాడులో తీరం ఎక్కినా ఇక్కడ మన రాష్ట్రంలో చాలా జిల్లాల్లో దాదాపు 12 లక్షల ఎకరాల్లో వాళ్ళ పంటలు దెబ్బతిన్నాయి. కాబట్టి కొద్ది కాలం క్రితం ఆ దెబ్బ, మళ్ళీ ఇప్పుడు ఈ దెబ్బతో రైతులందరూ కూడా చాలా ఆందోళన చెందుతూ ఉన్నటువంటి పరిస్థితి. మళ్ళీ ఇది చాలదన్నట్టుగా ఇంకా కూడా 1వ 2వ తుఫాను రావచ్చు అనేటటువంటిది కూడా వాతావరణ శాఖ వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో సహజంగా ఏంటంటే అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంత రైతుల పక్షంగా మాట్లాడతారు. అధికార పక్షానికి సంబంధించిన వాళ్ళు కాదు, మేము ఆల్రెడీ కట్టామని చెప్పి వారు చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా కరెక్ట్ సమాచారం శ్వేతపత్రం లాగా ఈ నిరుడు ఖరీఫ్ పంట కాలంలో ఎంత ప్రీమియం ప్రభుత్వం కట్టింది, ఇప్పుడు ఈ ₹1,224 కోట్ల రేపు డిసెంబర్ 15 కంపల్సరీగా ఇస్తారా, ఇప్పుడు మళ్ళీ ఈ ఖరీఫ్లో జరిగినటువంటి డ్యామేజ్కి సంబంధించినంత వరకు మన క్రాప్ ఇన్సూరెన్స్ కింద కవర్ అయ్యేటువంటి విస్తీర్ణానికి ఎప్పుడు ఇస్తారు అనేటటువంటిది చెప్పవలసినటువంటి అవసరం ఉందండి. దీంట్లో నేను వీలయ్యేది ఏంటంటే, మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం మంచిదే, దాన్ని ఎవరో క్వశ్చన్ చేయడానికి వీలేదు. ఇది యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం ఎక్కువ బడ్జెట్ తీసుకోవాలండి. ఎందుకంటే భారతదేశంలో రిసోర్స్ పూర్ ఫార్మర్స్ అంటారు. అంటే దాదాపుగా సరైనటువంటి ఆదాయ వనరులు కానీ, పెట్టుబడి వనరులు కానీ లేనటువంటి రైతులను WTO లెక్కల ప్రకారంగా రిసోర్స్ పూర్ ఫార్మర్స్
ఆ కేటగిరీలోకి వాళ్ళు దాదాపుగా 99.5% మంది వస్తున్నారని భారత ప్రభుత్వం WTOకి నోటిఫై చేసి ఉందండి. ఈ రిసోర్స్ పూర్ ఫార్మర్స్కి క్రాప్ ఇన్సూరెన్స్కి సంబంధించిన నష్టం ఏమనివ్వండి, ఇన్పుట్ ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించినప్పుడు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీలు అవనండి, అట్లాగే రైతులకి నేరుగా నగదు బదిలీ చేసి కొంత ఆర్థిక సహాయం చేసేటటువంటి విషయాలు అవనండి, ఇవి తగ్గించవలసిన అవసరం లేదు, గ్రీన్ బాక్స్ కేటగిరీలోకి వస్తాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదాయ వనరులు ఎక్కువ, కాబట్టి కేంద్ర ప్రభుత్వమే బడ్జెట్ తీసుకుని అసలు రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక 4 వంతు అయితే కేంద్ర ప్రభుత్వమే 30 వంతు భరించి క్రాప్ ఇన్సూరెన్స్ని రైతుల నుంచి ప్రీమియం కట్టాల్సిన అవసరం లేకుండా అమలు చేయవలసిన బాధ్యత ఉంది. కానీ మీకు మనవి చేస్తున్నా ఒక్క నిమిషం అండి, మోడీ గవర్నమెంట్ చాలా వినాశకరంగా వ్యవహరిస్తారు. ఇప్పుడు ఖరీఫ్లో 2%, రబీలో 1.5%, కమర్షియల్ పంటలకి వార్షిక పంటలకి అయితే 5% ప్రీమియం కట్టాలండి రైతులు. యాక్చురియల్ ప్రీమియంలో ఈ కట్టవలసిన పన్ను మిగిలిన దానికి రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ చెరసగం భరించాలి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మొన్నటి నుంచి ఏమంటున్నారంటే యాక్చురియల్ ప్రీమియం 30% మిగిలితే మాకు సంబంధం లేదు, 30% వరకు మాత్రమే దాంట్లో మా వాటా ఎంతో మీరు కడతామని అంటే దాని వలన రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం పెరిగింది. దాని వలన మన ఆంధ్రప్రదేశ్ కాదు, వెస్ట్ బెంగాల్, ఒక్క నిమిషం, వెస్ట్ బెంగాల్ కాదు, అనేక 9 రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రంతో సహా 9 రాష్ట్రాలు మేము ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం నుంచి తప్పకుండా మేమే సొంతంగా పెట్టుకుని మేమే చేస్తామనే దానికి రావడం అంటే అది కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీకి సిగ్గుచేటని చెప్తా ఉన్నా. రైతుల యొక్క సంక్షేమం గురించి ఏ మాత్రం కూడా ఆలోచించట్లా. కార్పొరేట్ సంస్థలకి లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేస్తూ ఉన్న ప్రభుత్వం 13 కోట్లండి కిందటి సంవత్సరం ఇచ్చింది. కిందటి సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ వాటా 19,000 కోట్లు, కేవలం భారతదేశం మొత్తం మీద 19,000 కోట్ల. ఇది ఒక లెక్క. దాంట్లో మళ్ళీ పేరాస్థానంగా అంతైతే మేము ఇవ్వము అని చెప్పి అంటాం. కానీ నీళ్లు మన రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ 2019 నుంచి చేస్తే దానికి కూడా మేము ఇవ్వము, మీరు స్కీమ్ మార్చారు, మేము ఇవ్వము అని చెప్పి ఇప్పుడు మనకి ఆ మొత్తం భారం కూడా రాష్ట్ర ప్రభుత్వం మీదే పడతా ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంది. అందువల్ల ఇది కేంద్ర ప్రభుత్వం ప్రధానమైన తప్పు. ఒక నిమిషం మీరు లేవనెత్తిన అంశాలను కూడా విశ్లేషిద్దాం. అంతకంటే ముందు ఒకసారి వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, అసెంబ్లీలో జరిగినటువంటి పరిణామాలు అంటే రైతు సమస్యలు, ఖచ్చితంగా రైతు సమస్యల్లో ఉన్నాడు. వరుసపెట్టి ఆంధ్రప్రదేశ్లో, దక్షిణ భారతదేశంలో తుఫాన్లు వస్తూ ఉన్నాయి. దీనిపైన చర్చ జరగాలి అనేటువంటి అంశం ఈరోజు అసెంబ్లీలో జరిగిన తీరుని ఏ విధంగా భవిష్యత్ తరాలు లేదా ఇప్పుడున్నటువంటి యువతను అర్థం చేసుకోవాలి? 2 పార్టీల మధ్య కేవలం ఇది రాద్ధాంతంగా మారిపోయిందా? ఉద్దేశపూరితంగా ఒకరికొకరు చొక్కాలు పట్టుకునే స్థాయికి వెళ్ళిపోతున్నారని అనుకోవాలా? సార్, నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఆడినటువంటి డ్రామా నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ఎందుకంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇటువంటి డ్రామాను అయితే మనం ఎప్పుడు అసెంబ్లీలో చూసుండం. అసలు ఎందుకు వచ్చారో, ఏం చేస్తున్నారో, ఏ విధంగా బిహేవ్ చేశారనేది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా ఈ తెలుగు ప్రజలు మొత్తం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు కూడా టీవీల ద్వారా లైవ్లో చూశారు. ఇంకా యూట్యూబ్లో కూడా ఈరోజు ట్రోల్ అవుతా ఉంది. అంటే మీరు చూస్తూ ఉంటే ఒక ప్రతిపక్ష నాయకుడు వ్యవసాయం మీద, రైతాంగానికి సంబంధించినటువంటి అంశాల మీద, రైతులకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చించాల్సిన సమయం ప్రతిపక్ష నాయకుడిగా ఆయన దానికి సంబంధించి ఆయన ఒపీనియన్స్ ఆయన చెప్పాల్సినటువంటి చర్చ, ఆ చర్చకు ఆయన ఉండకుండా ఏ విధంగా ఆయన ఇక్కడ అసెంబ్లీలో వ్యవహరించాడు, ఆయన వ్యవహార శైలి అంటే ఒక ఎమ్మెల్యేని పట్టుకొని ఇప్పుడు మనం టీవీల్లో మాట్లాడలేని విధంగా ఆయన మాట్లాడిన మాటలు, ఏ పోడియం దగ్గరికి వెళ్ళి ఆయన కింద కూర్చొని వేసినటువంటి డ్రామాలు, ఇవన్నీ చూస్తే ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది రాజకీయం. ఎంత ఒక స్వార్థపూరితంగా ఏది పడితే అది నేను చేస్తే నాకు చూడటానికి నా కార్యకర్తలు ఉన్నారు, లేదా చూపించడానికి నాకు సంబంధించినటువంటి ఛానల్స్ ఉన్నాయి, నేను ఏం చేసినా కూడా నడిచిద్ది అన్న విధంగా చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి ఈరోజు స్పష్టంగా కనపడింది. ఎందుకంటే కరోనా అనేది రాకముందే హైదరాబాద్ పారిపోయారు. 10 రోజులు అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని చెప్పేమో నిన్న మాట్లాడతారు. మొన్న ఈ బడ్జెట్ సమావేశాలు అప్పుడేమో గన్మెన్లు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు అసెంబ్లీకి, అసలు అసెంబ్లీ సమావేశాలు ఎట్టబెట్టాలంటారు. ఈరోజు వచ్చి ఆయన ఒక ప్లాన్డ్ ప్రకారం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు 23 మంది వాళ్ళకి గెలిస్తే 4 ఆ పార్టీలో నుంచి విభేదించి పక్కకెళ్ళి ఉన్నారు.
అంటే మిగిలినటువంటి 19 మంది శాసనసభ్యులు 6 ఈరోజు అసెంబ్లీకి కూడా రాలా, వచ్చింది 13 మంది అసెంబ్లీకి. ఆ 13 మంది కూడా మాట్లాడటం తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఒక శాసనసభ్యుడు మాట్లాడుతుంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే దాంట్లో మధ్యలో అడ్డుపడతా నేను మాట్లాడేస్తానని చెప్పి తీసుకొని ఆయన అసలు ఏందో ఆవేశంగా ఊగిపోయి ఏలులా చూపించి ఒక ఎమ్మెల్యేని, ఒక మైనార్టీ ఎమ్మెల్యేని ఏ విధంగా మాట్లాడాడో మీరు చూశారు. నేను రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఆయన వ్యవహార శైలి ఏందండి. రెండు స్పష్టంగా మేమైతే వ్యక్తిగతంగా ఆయన జోలికి ఈ దోషుల జోలికి మాట్లాడదలుచుకోలేదు. ఒక్కటైతే మాత్రం చెప్తా ఉన్నా, ఏదైతే నందమూరి తారక రామారావు గారు సినిమాల్లో ఎంత పెద్ద నటుడో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా రాజకీయాల్లో నేను పెద్ద నటుడిని అని చెప్పి మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. ఇదైతే స్పష్టం. రెండోది రైతాంగం గురించి ఇందాక పెద్దలు శోభనాథరేశ్వరరావు గారు చాలా మంచి పాయింట్స్ అన్నింటినీ రైజ్ చేశారు. ఖచ్చితంగా రైతుకి ఎంత చేసినా కూడా తక్కువే. ఎందుకంటే మనం ఈరోజు అన్నం తింటున్నామంటే ఈరోజు ఆ రైతు చలవే, మనం ఈరోజు బతికున్నామంటే ఆ రైతు చలవే. రైతుకి ఏ ప్రభుత్వం ఎంత చేసినా కూడా తక్కువే అని చెప్పాలి. కానీ మనం ఉన్న సోర్సెస్ని బట్టి, మనకున్న దాన్ని బట్టి ఈ ప్రభుత్వం రైతులకి గొప్పగా చేసిందని చెప్పి ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా 13,500 రూపాయల రైతు భరోసా ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13,500 రైతు భరోసా ఆల్రెడీ వరుసగా ఇది 2వ ఏడాది కూడా వేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు చూసుకుంటే ధరల స్థిరీకరణ నిధి 3,000 కోట్లతో 2,000 కోట్లతో ప్రకృతి విపత్తు సహాయ నిధి, ఉచితంగా బోర్లు, ఉచితంగా మోటార్లు వేయించడం. అదేవిధంగా మీరు చూసుకుంటా ఉంటే వైఎస్ఆర్ ఉచిత బీమా, ఈరోజు ఆక్వా రైతులకు సంబంధించి యూనిట్ కరెంటు ₹1.50 ఇవ్వడం కావచ్చు. ఇప్పుడు పర్టికులర్గా మీరు చూస్తూ ఉంటే ఇన్పుట్ సబ్సిడీ ఈరోజు మనం చర్చ దానికి సంబంధించి, ఎందుకంటే లెక్కలు కూడా ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. 2014 నుంచి 2019 వరకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ అనేది 4,370 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి డబ్బులు 2,181 కోట్లు. అది ఇంకా పెండింగ్ అమౌంట్ 2,188 కోట్లు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ ప్రజెంట్ గవర్నమెంట్ టోటల్ ప్రపోజ్డ్ అమౌంట్ అప్ టు నవంబర్ 2020 వాజ్ క్లియర్డ్. నవంబర్ ఎన్యూమరేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ గవర్నమెంట్. రేపు డిసెంబర్ 15వ తారీఖున ఏదైతే ఉన్నదో దాన్ని కూడా ఎమ్యూనరేషన్ అన్ని చూసి డిసెంబర్ 31 కల్లా రైతులకి ఇన్పుట్ సబ్సిడీ. ఈ దేశ చరిత్రలో ఒక రాష్ట్రంలో అదే సీజన్లో, అంటే ఖరీఫ్ సీజన్ అయితే ఖరీఫ్, రబీ సీజన్ అయితే రబీ సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ అందించిన దాఖలాలు ఎప్పుడు లేవు. మేము గర్వంగా చెప్తా ఉన్నాం, అందించాం. ఇంకా రైతులకు మేము ప్రయోజనాలు చేకూరుస్తాం. ఈ మొట్టమొదటి ఏడాదిన్నరలోనే మేము 13,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా నేరుగా రైతుల అకౌంట్లోకి వేసాం. రైతుల గురించి ఈరోజు మాట్లాడే హక్కు ఎవరికైనా ఉంది ఈ రాష్ట్రంలో అంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే. ఈ చర్చ అంతా రేపు అసెంబ్లీలో వచ్చింది, ఈ లెక్కలన్నీ బయటకు వస్తాయి. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పారిపోవటానికి, తప్పించుకోవటానికి ఆయన ఒక డ్రామా క్రియేట్ చేసి ఒక ఎమ్మెల్యేని ఇష్టం వచ్చినట్టుగా మనం మాట్లాడలేని విధంగా మాట్లాడాడు. ఇవన్నీ ఆయనకు అలవాటే అండి. దళితులుగా ఎవరు పుట్టాలని అంటారు, అదేవిధంగా నాయి బ్రాహ్మణులు మీ తోక కత్తిరిస్తానంటాడు, అదేవిధంగా ఎవరిని పడితే అహంకారపూరితంగా వెళ్ళటం అనేది చంద్రబాబు నాయుడు గారికి అలవాటుగా మారింది. ఈ ప్రభుత్వం చూస్తూ అయితే ఊరుకోదు. ఖచ్చితంగా ఇటువంటి అయితే అసెంబ్లీలో ఏం జరిగింది, ఎందుకంటే అసెంబ్లీ అనేది ఒక పవిత్రమైన దేవాలయం. అటువంటి దేవాలయంలో ఇటువంటి మాటలు ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడటం అనేది నిజంగా సిగ్గుచేటు. బహిరంగ క్షమాపణ చెప్పి మళ్ళీ అసెంబ్లీకి హాజరవ్వాలని మాత్రం చెప్తా ఉన్నాను. రైట్, రామకృష్ణ గారు మీ విశ్లేషణ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారా, ఎవరిని లెక్క చేయనటువంటి స్థితిలో, అంటే ఇప్పుడున్న ఆయన రాజకీయ అనుభవాన్ని అంతా ఉపయోగించి అసెంబ్లీని ఒక రంగస్థలంగా మారుస్తున్నారు అనుకోవాలా? నమస్తే కేశవ్ గారు, అలాగే పెద్దలు గురువు గారు వడ్డే గారికి, అలాగే వెంకటరెడ్డి గారికి నమస్కారం. అంటే మనం ఏవైనా మాట్లాడుకోవచ్చు సార్, దీనిలో మనం ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు పెద్దలు లేవనెత్తారు, సరే అసెంబ్లీ కాసేపు అసెంబ్లీలో జరిగినవి వాటి అంశాలన్నీ కాసేపు పెడదాం. అంటే పాపం అధికార ప్రతినిధిగా ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి వెంకటరెడ్డి గారు మాట్లాడటం నేనేం తప్పుపడతలేదు. ఎందుకంటే వారు పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు అలా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా సందర్భాల్లో వాస్తవాలే మాట్లాడే ప్రయత్నం అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేస్తాను. అది సహజంగా చూసేటువంటి వాళ్ళకి కేశవ్. ఇక్కడ దీనిలో మనం ప్రధానంగా చూస్తే ఇప్పుడు వారు లేవనెత్తినటువంటి, నేను లేవనెత్తాల్సిన అంశాలు కూడా అవసరం లేదు. ఇంకా ఇప్పుడు వారు లేవనెత్తారు, వడ్డే శోభనాథరేశ్వరరావు గారు కొన్ని అంశాలు లేవనెత్తారు. మీరు ఇప్పుడు ఈ చర్చలో మళ్ళా నేను అడుగుతున్నాను 3 ముక్కల్లోనే, సరే అసెంబ్లీలో ఏం జరిగింది, మీరు ఏం చేశారు, రైతులకు ఎవరేం చేశారు, వీటన్నిటి మీద చర్చిద్దామంటే ఇంకొక చర్చ పెట్టండి సార్, ఖచ్చితంగా నేను కూడా ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు చర్చకి ఇది సమయం కాదు. లేదంటే మళ్ళీ దీన్ని ఎక్స్టెండ్ చేద్దామండి అని అనుకున్నా నేను రెడీగానే ఉంటాను. ఇక్కడ 3 అంశాలు. ఒకటి, రైతుకి జరిగినటువంటి 7
ఇప్పుడు ఈ 7 సార్లు వరదలు రావడం కానీ ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి సుమారు 15 లక్షల నుంచి 20 లక్షల ఎకరాలకు సంబంధించి రైతుకి జరిగినటువంటి నష్టానికి సంబంధించి మీరు ఏం కాంపన్సేషన్, ఏమి బీమా కానీ ఏమి పరిహారం కానీ చెల్లించారు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీరు బీమా చెల్లించడానికి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి దానికి బీమా సంస్థలకి మీరు బీమా ఎందుకు చెల్లించలేకపోయారా? చెల్లించారా? చెల్లించామని చెప్పి మీరు చెబుతున్నటువంటిది మీరు ఇచ్చినటువంటి దాని ప్రకారమే 33 కోట్లే చెల్లించారు. అది 33 కోట్లు కూడా పార్ట్ కింద, మిగతాది ఏమీ చెల్లించలేదు అని చెప్పి రెండోది. మూడోది, దీనికి సంబంధించి మీరు మీరు అంచనాలు ఎంత వేశారు, లేదంటే ఎవరికి ఏం చేశారు అనేది మూడోది. ఈ 3 అయితే ఈ 3 ప్రశ్నలకి సమాధానం వెంకటరెడ్డి గారు చెప్పగలిగితే చెప్పమనండి సూటిగా, చెప్పలేకపోయినా పర్వాలా. ఇంకా 4వది ఇక్కడ వారు లేవనెత్తిన, పెద్దలు వడ్డే గారు లేవనెత్తినటువంటిది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం దీనిలో బాధ్యత ఎక్కువ రాలా అని చెప్పి వారు చెప్పారు. కనీసం ఆ మాట అనగలే ధైర్యం మీ దగ్గర ఉందా? ఇది 4వది. నేను అనేది ఈ 4టికి సూటిగా మాట్లాడితే నేను మిగిలిన విషయాల మీద మాట్లాడతాను. లేదు మామూలుగా చర్చని రసాభాసగానే మాట్లాడుకోవాలనేటువంటి భావన కనుక వెంకటరెడ్డి గారికి ఉంటే నేను దానికి కూడా సిద్ధంగానే ఉన్నాను. ముందు వారిని 3టికి 4టికి సమాధానం చెప్పి అది డ్రామా నాయుడా, డ్రామా రెడ్డా, ఎవరు ఏంటి అనేది అది ఒక్కసారి తేలిపోద్ది. అందుకని ఒక్కసారి ఈ 4టికి సూటిగా సమాధానం చెప్పమన్నట్టు చాలు. రైట్ వెంకటరెడ్డి గారు. సార్, అక్టోబర్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 143 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది. నవంబర్లో 132 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది. ఇప్పుడు ఏదైతే 6,59,000 హెక్టార్లో పంట నష్టం జరిగిందని చెప్పి ఇప్పుడు వరకు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చింది. దాని ప్రకారం డిసెంబర్ 15 లోపు ఎమ్యూనరేషన్ పూర్తి చేసి డిసెంబర్ 31 లోపు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఆదేశించాం. ఇది స్పష్టం. మేమైతే ఎక్కడ పారిపోయే వాళ్ళం కాదు. మేము ఇంకా 3 ఏళ్ళు కాదు 30 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చారు. నేను అడిగిన సమాధానం చెప్తాను. రామకృష్ణ ఒక నిమిషం చెప్తాను. మీ దానికి సంబంధించి కాదు వినండి, మీరు ఏ విధంగా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు అనేది నేను మీకు చెప్పాను. 4,000 కోట్ల రూపాయలకు పైగా ఇవ్వాల్సి వస్తే మీరు అన్ని పెండింగ్ లో పెడితే చేసుకుంటా ఈ రోజు మేము వస్తా ఉన్నాం. దానికి సంబంధించి మీరు ఏం మాట్లాడాలి అన్నా కూడా మరి మీరు ఈ విధంగా చర్చలో మీ నాయకులు మాట్లాడాలనుకున్నప్పుడు అసెంబ్లీలో చర్చించడానికి రాకుండా అక్కడ అసెంబ్లీలో ఒక డ్రామా క్రియేట్ చేసి మీరు ఇక్కడికి వచ్చి ఈ రోజు మీరేమి ఇచ్చారనంటే మేమేమి ఇచ్చామో చెబుతాం. మీరేం చేశారో చెప్పండి. మీరేం చేయలేదు కాబట్టి కదా మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టింది. దానికి సమాధానం చెప్పండి. రామకృష్ణ గారు చెప్పండి, మీ పాయింట్ చెప్పండి. ఇప్పుడు పెద్దలు వడ్డే సావనదేశ్వరరావు గారు ఉండగా ఇన్పుట్ సబ్సిడీ అనేది ఎప్పుడు వస్తుంది, ఇన్పుట్ సబ్సిడీ అనేది ఏ విధంగా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, లేదంటే వాటికి సంబంధించి మళ్ళీ మాట్లాడదాం. అంటే నేను అదే పెద్దలు వాళ్ళు ప్రత్యేకంగా వ్యవసాయానికి సంబంధించిన సంస్థల్లో దేశంలోనే అత్యంత నిష్ణాతులు ఈరోజు ఈ చర్చలో కూర్చోబెట్టారు. ఇక వారు ఉండగా నేను ఎక్కువ మాట్లాడటం కూడా భావ్యం కాదు. నేను అందుకని చెప్తున్నా, నేను విమర్శ గురించి కూడా మాట్లాడలేదు. మీరు వారిని అడగండి, వారు ఏం క్లారిఫికేషన్ ఇచ్చినా నేను తీసుకోవడానికి శిరసావిస్తాను. ఇందాక చెప్పారు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కంటే కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఎక్కువ ఉంది అనేది చెప్పారు. నేను అదన్నా అనగలిగే ధైర్యం మీ ముఖ్యమంత్రికి ఉందా ఈరోజు? నేను చెప్పేది అది. ఆ మాట అడిగేది ధైర్యం అన్నా మీ నాయకుడికి ఉందా, మన ముఖ్యమంత్రికి ఉందా? అది కనీసం చెప్పమనండి. నేను అనేది లేదంటే ఏం చేసింది, ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఎట్లా వస్తుంది, దానికి సంబంధించినటువంటిది ఏంటని ఇక్కడ మనం మాట్లాడుకుంటా ఉంది. పంట నష్ట పరిహారానికి సంబంధించి రైతులకు వచ్చినటువంటి ఇబ్బందులకు సంబంధించి దీనికి ఒక సెకండ్ రామకృష్ణ గారు, వడ్డే శోభనాథేశ్వర గారితో మాట్లాడదాం. వడ్డే శోభనాథేశ్వర గారు, ఈ చర్చలో రామకృష్ణ గారు లేవనెత్తినటువంటి 2 అంశాలు అంటే, ఒకటి ఇన్పుట్ సబ్సిడీ, మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పరస్పర సహకారంతో జరిగినటువంటి సాయం, అది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండో ఆస్పెక్ట్ వరద నష్టాలు, వరుసగా జరిగినటువంటి వరద నష్టాల గురించి ప్రతిపక్షం లేవనెత్తేటువంటి అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తే ప్రయత్నం చేసింది. అయితే అక్కడ గొంతు నొక్కారు అనేటువంటి వాదనని ఎంతవరకు ఏకీభవించవచ్చు? ఈ 2 అంశాలను వేరువేరుగా చూడాలా? ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్ సబ్సిడీ వేరు, పంటల బీమా నష్టపరిహారం వేరండి. ఇన్పుట్ సబ్సిడీ అనేటటువంటిది ప్రకృతి వైపరీత్యాలు, కరువు కానీ, అధిక వర్షాలు కానీ, సైక్లోన్ కానీ ఇటువంటివి సంభవించినప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తారు. అది సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ అని వాళ్ళ దగ్గర ఉంటుంది, స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ అని స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది.
సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం కూడా ప్రతి రాష్ట్రానికి కొంత అమౌంట్ని స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కింద వాళ్ళు అందజేస్తూ ఉంటారు. దాంట్లో నుంచి ఈ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అంచనా వేసి అది రైతులకి ఇవ్వాలి. అందులో ఏంటంటే అందులో చాలా అన్యాయం జరుగుతూ ఉందండి. యాక్చువల్గా మీరు చూస్తే పత్తి పంటకి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ నేను చెప్పడం కాదు, సిఐసిపి వాళ్ళు లెక్క వేసిన దాని ప్రకారంగానే మన ఆంధ్రప్రదేశ్లో పత్తి పంటకి ఉత్పత్తి వ్యయం 58,000 రూపాయలు ఒక ఎకరానికి. అట్లాగే వరి పంటకి 54,000 ఎకరాలు, అట్లాగే మినుముకి 21,000 ఎకరాలు, వేరుశెనగకి 46,000 ఎకరాలు. అయితే రైతుకి ఇస్తా ఉంది ఎంతయ్యా అంటే వర్షాధార ప్రాంతాల్లో ఎకరానికి 2,720 రూపాయలు, మాగాణి ప్రాంతంలో నీటి వనరులు ఉంటే ఎకరానికి 5,400 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. అది కూడా ఒక రైతుకి 5 ఎకరాలకు మించి రాదు. 6 ఎకరాలుండా 7 ఎకరాలుండా 10 ఎకరాలుండా 5 ఎకరాల వరకే ఇచ్చి సరిపెడతారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అండి. అది కూడా చాలా ఆలస్యంగా ఇస్తూ ఉంటారు. మామూలుగా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేది ఎందుకంటే పంట దెబ్బతిన్నప్పుడు మళ్ళీ ఇంకొక పంట దానికి ఫాలో అప్గా ఇంకొక పంట వేసుకుంటానికి కానీ ఈ పంటని మళ్ళీ చేతులు తెచ్చుకుంటానికి కానీ ఇవ్వాలి. కానీ అది కూడా చాలా ఆలస్యం జరుగుతుంది. ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా గత ప్రభుత్వంలో దాదాపుగా 2,000 కోట్లు లేట్ చేశారు. దాని వలన రాయలసీమ జిల్లాల్లోనూ ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో పంటలు కరువు వలన నష్టపోయినటువంటి రైతులకి సరైనటువంటి సహకారం సకాలంలో అందరా. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఏం జరుగుతుందంటే గత కొన్ని నెలల్లో జరిగినటువంటి వరదలు అధిక వర్షాలు వలన నష్టపోయిన దానికి ఇంకా ఇప్పటికి ఇవ్వలేదు వాళ్ళు కొత్త ప్రభుత్వం, ఈ ప్రస్తుత ప్రభుత్వం కూడా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే జరిగిపోయిన దాని గురించి విమర్శ కాదు, ఇన్పుట్ సబ్సిడీ అనేది వెంటనే జరగాలి. రెండోది ఏంటంటే పంటల బీమా వేరు. మళ్ళీ పంటల బీమా పథకానికి సంబంధించి కూడా మళ్ళీ దానికి ఒక అసెస్మెంట్ చేసి అందులో 33% పైన డ్యామేజ్ అయిందని లెక్క వస్తేనే పంటల బీమా పథకం కింద నష్టపరిహారం ఇండెమ్యూనిటీ పొందడానికి అర్హత ఉంటుందండి. ఇందాక చెప్పినటువంటి విషయం పంటల బీమాకు సంబంధించింది. కాబట్టి రెండు సెపరేట్. అది రావాలి, ఇది రావాల్సినటువంటి అవసరం ఉంది రైతులకి. రైట్. ఇక మన డిబేట్లో డాక్టర్ సుహాసిని గారు బీజేపీ అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. సుహాసిని గారు మీ విశ్లేషణ ఏంటి? ఒక సెకండ్ సుహాసిని గారు అభిప్రాయం తీసుకుని మళ్ళీ మాట్లాడదాం. సుహాసిని గారు మీ విశ్లేషణ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా జరుగుతున్నటువంటి వరద నష్టాలని రైతుల్ని ఆదుకోవడంలో వివక్ష చూపిస్తోందా? ఈరోజు అసెంబ్లీలో జరిగినటువంటి పరిణామాలను బీజేపీ ఏ విధంగా విశ్లేషిస్తుంది? అందరికీ నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ. ఇక్కడ నేను పెద్దలు ఫస్ట్ సెగ్మెంట్లో మాట్లాడింది నేను సోమనాథేశ్వరరావు గారు అన్నారు, వారిని నేను వినలేకపోయాను, నేను కొంచెం ఆలస్యంగా రావడం వలన. తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి రైతు కనీస మద్దతు ధర ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్య ప్రవేశపెట్టిన అగ్రికల్చరల్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అది చాలా క్షుణ్ణంగా పరిశీలించి నిపుణుల సలహా మేరకు తీసుకొచ్చిన 3 అగ్రికల్చరల్ బిల్స్. అందులో ఇప్పుడు ఏదైతే పెద్దలు చెప్పారో వాటన్నిటికీ కూడా ఖచ్చితంగా ఒక పరిష్కార మార్గం కనిపించే ఒక దిక్సూచి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే ఉత్పత్తి వ్యయం గురించి మాట్లాడుతున్నారో పత్తికి వేరుశనగ సంబంధించి వీటన్నిటికీ కూడా, సో ఇప్పుడు ఒక చోట కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉండొచ్చు, ఒక చోట వరద వల్ల బాధిత పంట ఉండొచ్చు. అందువల్లనే ఇది ఒక చోట పండించిన పంటని దేశంలో ఎక్కడైనా అమ్ముకునే ఒక వ్యవస్థని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఫస్ట్ పాయింట్ అండి. అండ్ 2, మినిమం సపోర్ట్ ప్రైస్ ఖచ్చితంగా ఉంది. ఏవైతే అపోహలు అగ్రికల్చరల్ బిల్స్ అప్పుడు తలెత్తాయో వాటిని క్లియర్గా భారతీయ జనతా పార్టీ క్లియర్ చేయడానికి మా ప్రయత్నం మేము చేశాము. ఇంకేదైనా ఉంటే వాళ్ళకి డౌట్స్ ఖచ్చితంగా దీనిపైన మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. రైతుకి సంబంధించినంత వరకు
ఒక్క రూపాయి కూడా నష్టపడకుండా, ఎందుకంటే మనం చూస్తున్నాము గత సుహాసిని గారు, వడ్డే స్వామినాథేశ్వరరావు వేల మంది రైతులు ఆత్మహత్యకి చేసుకున్నారు. వీటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికే ఈ బిల్స్ తీసుకురావడం జరిగింది. అండ్ సిడిఆర్ఎఫ్ అండ్ ఎస్డిఆర్ఎఫ్ ఏదైతే సెంట్రల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ అని అన్నారు, స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ ఉందో, ఖచ్చితంగా ద అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ జరగడం జరిగింది. హుద్ వచ్చినప్పుడు కూడా ఇమ్మీడియట్ గా హుటాహుటిన మోడీ గారు వచ్చి ఇక్కడ 1000 కోట్లు ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి రిలీజ్ చేశారో, ఖచ్చితంగా వరదలు ఎక్కడ జరిగినా దానికి కేంద్ర బృంద పర్యటన వెంటనే జరగడం, వెంటనే దానికి తగ్గ ఒక ఎంత దానికి ఒక అంటే దాని వాల్యూ ఎన్ని కోట్ల ఎన్ని వందల కోట్ల నష్టం జరిగింది అని ఇమీడియట్ గా దాన్ని స్టాటిస్టిక్స్ స్టడీ చేసి ఖచ్చితంగా ఇచ్చే ప్రయత్నం. వడ్డే స్వామినాథేశ్వరరావు గారు ప్రస్తావించిన దానిలో 2 విషయాలు. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చాలా పీనాసిగా వ్యవహరిస్తోంది రైతుల విషయంలో అనేది మొదటి అభియోగం. ఎందుకంటే ఇన్పుట్ సబ్సిడీల విషయంలో ఒక స్పష్టత ఇవ్వడం లేదు, రైతు నష్టపోతున్నా కానీ పట్టించుకునే వాతావరణం ఉంది అనేది ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే వరద నష్టాలు జరిగినప్పుడు ముఖ్యంగా రైతుని ఆదుకోవడంలో కావలసినంత వేగవంతమైనటువంటి వ్యవస్థను ఇప్పటికీ ఏర్పరచుకోలేకపోయారు అనేది రెండో ఆరోపణ. వీటికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఎస్, మంచి ప్రశ్న. వారు విజ్ఞులు అంటే ఒకటి వారి ఎక్స్పీరియన్స్ ని ఖచ్చితంగా మనం క్యాల్కులేషన్ లో తీసుకోవాలి. ఒకటండి, మనకి ఏదైతే దళారీ వ్యవస్థ బాగా పేరుకుపోయిందో, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్న రూపాయిలో 10 పైసలు కూడా రైతుకి చేరడం లేదు. ఈ దళారీ వ్యవస్థ వల్ల ఈ ఏదైతే ఇవ్వాల్సిన అమౌంట్స్ ఖచ్చితంగా రైతుకి చేరటం లేదు. ఇప్పుడు ఆ దళారీ వ్యవస్థ తీసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తోంది. ఖచ్చితంగా దీని రిపర్కషన్స్, ఈ అగ్రికల్చరల్ బిల్స్ ఒక రిపర్కషన్స్, ఏ విధంగా రైతు బాగుపడతాడో, ఏ విధంగా ఖచ్చితంగా ఈ మధ్యలో ఉన్న కమిషన్స్ అన్ని తొలగిపోయి డైరెక్ట్ గా రైతుకి మేలు జరుగుతుందో మనం రాబోతున్న రోజుల్లో ఖచ్చితంగా దీనిని చూడగలమండి. అది మాత్రం మేము వీ కెన్ గివ్ యూ దట్ అష్యూరెన్స్. ఎందుకంటే దీని గురించి మనం ఎప్పుడైతే ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, దట్ ఈస్ ద మధ్యలో ఈ దళారీలు వీళ్ళన్ని ఎప్పుడైతే ఇవి క్లోజ్ అయిపోయాయో, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ డెఫినెట్లీ ఖచ్చితంగా తగ్గుతుంది. సో ద రూపీ విచ్ హ్యాస్ టు రీచ్ టు ది ఫార్మర్, డెఫినెట్ గా ఫార్మర్ కి చేరుతుంది. రైట్, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అసెంబ్లీలో జరిగిన పరిణామాల గురించి కూడా విస్తృతంగా చర్చిద్దాం. కీప్ వాచింగ్. శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన వివాహ వేదిక jyotimatrimony.com. నేను కొనమని చెప్పలేదు, కంపేర్ చేయమంటున్నాను. ఎక్కడ నగలు కొనాలనుకున్నా మీ లలితా జ్యువెలరీలో ధరలు కంపేర్ చేయండి. ఎవరైనా ఓపెన్ గా ఎస్టిమేట్ స్లిప్ ఇస్తున్నారా? లేదా నగల్ని ఫోటో తీసేందుకు ఒప్పుకుంటున్నారా? ఛాన్సే లేదు. మీరిచ్చే డబ్బు ఎంత, దానికి ఎంత బంగారం లభిస్తుంది? మొబైల్లోనే క్యాల్కులేటర్ ఉంది, షోరూంలోనే లెక్క వేయండి. మీరు కష్టపడి సంపాదించిన డబ్బండి. ఎవరు చెప్పినా నమ్మకండి, నేను చెప్పినా కూడా. ప్లీజ్ కంపేర్ చేయండి. వెల్కమ్ బ్యాక్. ఇక ప్రైమ్ డిబేట్లో ఇప్పటివరకు అసెంబ్లీలో జరిగినటువంటి పరిణామాలపైన ఒకసారి ఇప్పుడు చర్చించే ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వరద పరిస్థితి, వాతావరణ పరిస్థితులు రైతుకి ప్రాణ సంకటంగా మారాయి. ఈ అంశం పైన విస్తృతమైన చర్చ జరగాలి అనేటువంటి అంశం ఈరోజు అసెంబ్లీని కుదిపేసింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు 13 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్కు దారితీశాయి. ఇది ఎంతవరకు కరెక్టు, ఇందులో జరిగినటువంటి లోటుపాట్లు ఏంటి, ఎవరిపైన పై చేయి సాధించారనేటువంటి అంశాలని విశ్లేషిద్దాం. ముందుగా రామకృష్ణ గారు, మీరు చెప్పండి. ఇందాక ఆల్రెడీ మనం ఈ అంశం పైన ప్రస్తావించుకున్నాం. తెలుగుదేశం పార్టీ లేవనెత్తినటువంటి అంశాలు సరిగా అడ్రస్ చేయలేనటువంటి ప్రభుత్వం అడ్రస్ చేయలేక ఈ అంశాలను పక్కదారి పట్టించేందుకు మాత్రమే మా గొంతు నొక్కింది అనేటువంటి విమర్శలు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఎంతవరకు కరెక్ట్? ఇందులో ప్రభుత్వం అవకాశం ఇచ్చినా కానీ దాన్ని సదుద్దేశంతో వ్యవహరించకుండా చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూరితంగా అక్కడ ఒక సీన్ క్రియేట్ చేశారనేటువంటి ఆరోపణ వస్తుంది. ఎంతవరకు కరెక్ట్ ఇది? మ్యూట్లో ఉన్నట్టు రామకృష్ణ గారు, మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది, ఒక్కసారి. ఇప్పుడు మనం ఒక చర్చిగా మాట్లాడుకుంటే బాగుండేది. అంటే బాగుంటుంది అసెంబ్లీలో, అంటే మనం మాట్లాడుకున్నట్లన్నా కనీసం అసెంబ్లీలో
ఏమేమి మాట్లాడుతున్నారు సార్? ఇప్పుడు ఇక్కడ నేను ఇందాక మనం మాట్లాడుకున్నాం, సరే ఇందాక చెప్పాను రెడ్డి గారు, ఇప్పుడు వెంకటరెడ్డి గారు, వారికి ఉండేటువంటి పరిమితులు వారికి ఉంటే ఒక అధికార ప్రతినిధిగా, కానీ ముఖ్యమంత్రి లేదా మంత్రులు అలా కాదు కదా. ఎందుకంటే వాళ్ళ రాష్ట్రానికి ప్రాతినిధ్యం, ముఖ్యమంత్రి నాకు కూడా ముఖ్యమంత్రే, మంత్రి గారు నాకు కూడా మంత్రి గారే, మా నియోజకవర్గ శాసనసభ్యుడు నాకు కూడా శాసనసభ్యుడే, ఆయన ఏ పార్టీ అన్నా కానివ్వండి. ఇక్కడ గమనించవలసినటువంటి అంశం ఏంటంటే మీరు అడిగినటువంటిది ఇందాక నేను అడిగాను, ఇప్పుడు మీరు ఎందుకు పే చేయలేకపోయారు? పంట బీమాకి సంబంధించినటువంటిది బీమా చేయించడంలో మీరు ఎందుకు చెల్లించలేకపోయారు? చెల్లించారా? చెల్లించితే ఎందుకు నష్టపరిహారం ఇవ్వనని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది, లేదా పరిహార సంస్థలు చెప్తా ఉన్నాయి. వాటిని అది అడిగితే మేమే చెల్లించేస్తామని చెప్పి వీళ్ళు చెప్తారు. అసలు ముందు ఇది ఎందుకు చేయలేదు? సరే అది చెల్లించుతారా, ఎలా చెల్లించుతారు, దానికి సంబంధించినటువంటివి వేరే సంగతి. ఇంతకు ముందు వచ్చినటువంటి విపత్తులకు సంబంధించి రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకున్నారు? ఇప్పుడు వారు చెప్పిన వెంకటరెడ్డి గారు 6 లక్షల ఎకరాలు సుమారుగా ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు లెక్క వచ్చిందని చెప్పని 15 గతంలో మొత్తం మీద కలిపి ఇప్పుడు ఏదైనా కానీ ఒక 20 లక్షల ఎకరాలకి 15 నుంచి 20 లక్షల ఎకరాలకు వచ్చింది. మిగిలినటువంటి సరే ఈ 6 లక్షలు ఇప్పుడు వచ్చినాయి. ఇప్పుడు ఎవాల్యుయేట్ చేసి మేము డిసెంబర్ 15 లోపు ఇస్తామంటున్నారు. ఓకే, డిసెంబర్ 15 అంటే తొందరగా ఇచ్చినట్టే. మరి దానికి ముందు అంతకుముందు జరిగినటువంటి నష్టానికి సంబంధించి 14 లక్షల ఎకరాలు లేదా 10 లక్షలు 12 లక్షలు ఎంతో మీ దాని ప్రకారం ఏమి ఇచ్చారు? ఏమి ఇవ్వలేదు కదా. ఇప్పుడు మీరు కానీ ఒక విషయం రామకృష్ణ గారు అసెంబ్లీలో ఉపయోగించిన పదజాలం కానీ, హావభావాలు కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, వీటన్నిటిపైన కూడా అభ్యంతరాలు వస్తున్నాయి. దానికి సంబంధించి మీరు ఏం సమాధానం చెప్తారు? అంటే 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇలా వ్యవహరించకుండా ఉండాల్సింది అనేటువంటి ఆరోపణ అధికార పక్షం చాలా స్పష్టంగా చేస్తుంది. అసెంబ్లీలో అదే జరిగింది, మండలిలో కూడా ఇదే అంశంపైన చర్చ జరిగింది. దీన్ని మీరు ఏ విధంగా సమర్థించుకుంటారు? ఈ డిబేట్ లో పెద్దలు శోభనాథేశ్వరరావు కూర్చున్నారు. వారికి మనందరం కూడా ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాలి. ఆయన నివేదించారు, కేంద్ర ప్రభుత్వాన్ని వారు విమర్శిస్తున్నారు. అంటే ఇక్కడ డాక్టర్ గా ఉన్నటువంటి వారు ఆయన విమర్శించే క్రమము లేదా ఆయన సమాధానం చెప్పే క్రమం వేరే ఉంటుంది. అంతేగాని నోటికి ఏదో వచ్చినట్టు అది మాట్లాడటం కాదండి. నేనైనా ఇప్పుడు నేనున్నా, నన్ను విమర్శించి ఉండొచ్చు, తెలుగుదేశం పార్టీ సరిగ్గా చేయలేదు, గతంలో ఇవ్వలేదన్నారు. నేను ఆయనకి సమాధానం చెప్పాల్సింది వేరే రకంగా ఉంటుంది. అంటే ఒక పెద్దలకు ఇచ్చేటువంటి గౌరవాన్ని, మర్యాదని, వాళ్ళకు ఉన్నటువంటి విజ్ఞానాన్ని లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామో చూడాలి. వడ్డీ శోభనాథేశ్వరరావు గారు కూడా ఎన్నికల్లో ఓడిపోయారు. ఓడిపోయినంత మాత్రాన ఆయన మేధావి కాదు, రైతాంగ సమస్యల మీద వారికి అవగాహన లేదు, ఆయన ఏం మాట్లాడుతున్నారు అని అనేద్దామా? అంటే నేను ఈ మాట ఎందుకంటున్నానంటే ఆయన ఒక విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా పనిచేశారు. నిన్న వచ్చినటువంటి మోడీ గారు నిన్న వచ్చి వెళ్ళి అక్కడ చూసినటువంటి దాన్ని స్థాపించింది ఆయన, అది ఎవరు కాదు కదా, అది వెంకటరెడ్డి గారు సుహాసిని గారికి అక్కడ ఏర్పాటు అయింది. లేదంటే అదే ఇప్పుడు ఏదైతే కనిపెట్టారో వాళ్ళు ఇంకొక బెంగళూరు బాంబేనో వెళ్ళి అక్కడ పెట్టుకుని ఉండొచ్చు, లేదా అక్కడ వస్తున్నా సార్ ఐఎమ్ కమింగ్. ఇక్కడ వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవం అదేనా? వారి పట్ల వ్యవహరించవలసినటువంటి తీరు అదేనా? ఈ రోజు అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వాళ్ళ మీద ఏ భాష మాట్లాడుతున్నారో రాష్ట్ర ప్రజలందరూ చూడలేదు. లైవ్ లో వస్తుంది కదా సార్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా బ్రహ్మాండంగా, అందరినీ చాలా సంస్కారంగా మాట్లాడుతున్నా, నేనంటే సరిపోదు కదా సార్. చూసేవాళ్ళకి ఉంటుంది కదా, చూసేవాళ్ళు నేను సంస్కారంగా మాట్లాడుతున్నానా, బూతులు మాట్లాడుతున్నానా తెలుస్తుంది కదండి. ఇది నేను మళ్ళీ ఇంకోటి చెప్పేది ఏంటంటే, సోదరులు వెంకటరెడ్డి గారికి యక్షుడు ధర్మరాజు ప్రశ్న నేను చెప్పినట్టుగా అదేంటంటే అందరూ కూడా ఏమిటంటే శాశ్వతంగా నేను తప్పితే అందరూ తప్పితే నేను ఒక్కని భూమి మీద ఉంటాము అనేటువంటి విధంగానే ఉంటుంది మన ఆలోచన తీరు. శాశ్వతంగా అధికారంలో ఉంటాం అనుకుంటాం. నేను 30 ఏళ్ళ నుంచి ఉన్నాను. పెద్దలు వడ్డీ శోభనాథేశ్వరరావు తెలుసు, మీకు తెలుసు, వెంకటరెడ్డి గారికి అని తెలుసు, నాకు తెలియదు. కానీ నేనేమంటున్నానంటే నేను చాలా మందిని చూశాను. దానిలో ఏమి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏమి ఎగ్జామ్షన్ ఏం కాదు. గత ప్రభుత్వం విమర్శించిన దానికంటే కూడా మీరు ఏదైతే మాట్లాడారో, ఏ మాటలు అయితే చెప్పారో, ఏ పార్టీ ఫిరాయింపుల గురించి ఇందాక ఆయన ఎత్తారు కాబట్టి చెప్తున్నాను. అది సంబంధం లేకపోయినా 4 వెళ్ళిపోయారు, 3 వెళ్ళిపోయారని చెప్తున్నారు. మీరు ఇవన్నీ ఏది మాట్లాడారో వాటిని మించి తలందంతానంటే తాడిందంతానంటే తలందంతాను అన్నట్టుగా చేస్తే మీకు ఆ కారణాల వల్లే మాకు 150 సీట్లు వచ్చినాయి. గత ప్రభుత్వ వైఫల్యాలు, గత ప్రభుత్వం పనిచేసిన పనితీరు అని చెప్తున్నటువంటి మీరు దాన్ని మించి చేస్తా ఉంటే మీకేమవుతాయో ఒకసారి చూసుకోండి. పరిపాలించాలనుకుంటే వచ్చిందే చాలు, తృప్తిగా ఉన్నాం అనుకుంటే సరే అయిపోయింది, ఒకసారి ముఖ్యమంత్రి అనిపించుకున్నాం, ఒకసారి మంత్రి అనిపించుకుందాం అంటే సభాష్, ఇంకా దానికి తిరిగే లేదు. రైట్. ఒక నిమిషం రామకృష్ణ వెంకటరెడ్డి గారు, మీరేమంటారంటే విపక్ష నేతగా ఉన్నప్పటికీ ఆయన అనుభవానికి కానీ లేదా ఆయన వ్యక్తిత్వానికి కానీ గౌరవం ఇవ్వని రీతిలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వ్యవహరిస్తున్నారనేటువంటి ఆరోపణ ఎంతవరకు కరెక్ట్? సార్, అసలు ఈ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 14 లోపు ఖచ్చితంగా నిర్వహించాలి, లేదంటే రాజ్యాంగబద్ధమైన సమస్యలు ఏర్పడతాయి కాబట్టి పెట్టుకున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు. ఈ అసెంబ్లీ సమావేశాలను కూడా కేవలం 5 రోజులు ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే
కేంద్రం గైడ్లైన్స్ కోవిడ్ ప్రకారం కోవిడ్ గైడ్లైన్స్ ఏమున్నాయో దానికి అనుగుణంగా ఎక్కువ రోజులు వద్దు అని చెప్పి తక్కువ రోజులు పెట్టడం జరిగింది. అంటే ఉన్న సమయం చాలా తక్కువ. నేను ఈ పాయింట్ ఎందుకు రేజ్ చేస్తాను, మనకు ఉన్న సమయం తక్కువ అన్నప్పుడు మనం ఈరోజే ఆల్మోస్ట్ ఈ అసెంబ్లీ సమావేశాలు 5 రోజుల్లో దాదాపుగా 20 బిల్లులను మనం ప్రవేశపెట్టాలి అన్నప్పుడు అసలు అసెంబ్లీలో ఈరోజు ఏం జరిగిందనేది కొద్దిగానే మనం టీవీలో మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూస్తుంటే మనకు క్లారిటీగా అర్థమైంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు ఏ సందర్భంలో అలా వ్యవహరిస్తున్నాడు, అసలు ఆ సమయానికి అనుగుణంగా వ్యవహరించాడా లేదంటే అది ఇష్టం వచ్చినట్టుగా వచ్చేసి అక్కడ కూర్చున్నాడా అనేది క్లారిటీగా మళ్ళీ ఒకసారి తెలుగుదేశం పార్టీ మా అన్న రామకృష్ణ అన్న కూడా ఒకసారి చూస్తే మళ్ళీ ఈరోజు జరిగింది అనేది క్లారిటీగా అర్థమైంది. దేనికంటే సార్ ఈరోజు ఒక బిల్లు ఏదైతే పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించి ఎన్నికలకు సంబంధించి సంస్కరణ చట్టం ఆ బిల్లుకు సంబంధించి చర్చ అన్నారు. అసలు ఆ బిల్లు అంతకుముందు చర్చ అయిపోయింది, అసెంబ్లీలో బిల్ పాస్ అయింది, శాసన మండలికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది. దాంట్లో మళ్ళీ చర్చ జరగాల్సిన పని లేదు. అది రెండో అంశం. దాంట్లో మళ్ళీ చర్చ దీనిలో ఒక్క మాట మిమ్మల్ని అడుగుతాను నేను. ఇప్పుడు అది దానిలో వెళ్ళింది సార్, శాసన మండలికి వెళ్ళింది, కొన్ని సవరణల కోసం వెనక్కి వచ్చింది. మీరు ఆ సవరణలు చేశారా లేదా సవరణలు చేయకుండా ఆమోదించారా? ఏం సవరణలు చేశారు? ఎందుకంటే ఒక నిమిషం, ఇక్కడ శాసనసభలో ఆమోదించబడినటువంటిది శాసన మండలికి వెళ్ళి ఎందుకు తిరిగి వచ్చింది మీకు ఐడియా ఉందో లేదో ఓకే నేనే చెప్తా. ఇప్పుడు శాసన మండలిలో కొన్ని సవరణలు ప్రతిపాదించారు, దానిలో ఆ బిల్లులో ఉన్నటువంటి వాటిలో కొన్ని వ్యతిరేకత సవరణలు చేశారు. మళ్ళీ అందుకని వెనక్కి వచ్చింది బిల్లు. వచ్చినటువంటి దాన్ని మీరు ఆ సవరణలు చేశారా చేయలేదా లేదు దాని అంతా అదే స్వయంగా ఇక అది ఆమోదించబడిన తర్వాత ఈ శాసన మండలిలో చర్చించాల్సిన అవసరం లేదు కేశవ గారు. రెండోసారి కూడా శాసన మండలిలో చర్చ అవసరం లేదు సార్. రామకృష్ణ అన్న, శాసన మండలిలో ఏం జరుగుతుంది, వాళ్ళు చర్చలు చేస్తున్నారా లేదంటే దాన్ని వెనక పంపుతున్నారా అనేది అందరికీ తెలుసు. రెండో అంశం వచ్చేటప్పటికి ఈ బిల్లుకు సంబంధించి ఆయన మాట్లాడింది. ఇంకొక అంశం వచ్చేటప్పటికి ఒక అంశాన్ని ఒక ఎమ్మెల్యేకి అలకాట్ చేస్తారు పార్టీ తరపున. ఇప్పుడు మా పార్టీ తరపున కూడా ఏదైతే ఈ అంశం వీళ్ళకి ఈ అంశం వీళ్ళకని ముందే వాళ్ళకి సంబంధించి ప్రిపరేషన్కి ఇస్తారు. నిమ్మల రామానాయుడు గారికి ఒక అంశానికి సంబంధించి ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ ఇక్కడ ప్రభుత్వం తరపున రిప్లై ఇచ్చినప్పుడు మళ్ళీ ఆయన మాట్లాడాలి తప్ప చంద్రబాబు నాయుడు గారు వచ్చి నాకు మైక్ ఉండడానికి లేదు. ఎందుకంటే 40 ఏళ్ళ నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు, చాలా అసెంబ్లీ సమావేశాలు ఆయన పార్టిసిపేట్ చేశారు. ఆ మాత్రం కూడా తెలియకుండా మైక్ ఇమ్మని చెప్పి ఆయన అడగటం, అది ఆయన అయిపోయినాక మైక్ ఇస్తారు, అది ఆర్డర్లో ఇస్తారని చెప్పినా కూడా ఆయన వినకుండా ఆయన మీద ఎంత సీరియస్ గా రియాక్షన్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు సభానాయకుడు కాదు సార్. చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్ అంతే. చంద్రబాబు నాయుడు గారు సభా నాయకుడు కాదు. ఇది కాకుండా ఏంటంటే రామకృష్ణ గారు అసెంబ్లీలో మీ నాయకుడు మాట్లాడిన మాత్రం మీరు సమర్థిస్తున్నారా? ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక అపోజిషన్ లీడర్ గా ఉన్నటువంటి వ్యక్తి తోటి శాసనసభ్యుడిని ఏం మాట్లాడినది? ఆయన వయసుకు మాట్లాడేది రేపొద్దున మీ 2 పేపర్లో ప్రధానంగా ఆయన ఫోటో రావాలి ఫ్రంట్ పేజ్ లో. డ్రామా చేశారు చెప్తున్నా సార్. ఎందుకంటే రామకృష్ణ గారు ముందు లీడర్ ఆఫ్ ద హౌస్ ఆయన లేచినప్పుడు ఎవరు అదే సార్ నేను చెప్తున్నా లీడర్ ఆఫ్ ద హౌస్ లేచినప్పుడు ఎవరు మాట్లాడినా వారికి ఫస్ట్ ఆపర్చునిటీ ఇవ్వాల్సిందే, పాయింట్ నెంబర్ 1. అట్లాగే అపోజిషన్ లీడర్ కనుక అడిగితే ఎవరు మాట్లాడుతున్న సభలో ఆయనకి ఇవ్వాలి, ఇది సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని అనుసరించే స్పీకర్ గారు ఇచ్చారు. కానీ ఇచ్చిన దాన్ని అడ్డుకున్నది ఎవరు? అక్కడ మీరు గమనించాల్సింది, ఇచ్చిన దాన్ని అడ్డుకుంది ఎవరు? అక్కడ మీరు విన్నారో లేదు, అక్కడ కోన రఘుపతి గారు చెప్తా ఉన్నారు, సార్ మీది కాదు మీరు కూర్చోవాలని చెప్తున్నా ఆయన వినకుండా వచ్చే సీరియస్ గా ఏదో చేతులు ఎలా చూపించి ఏళ్ళు చూపించి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చేయటం. ఇప్పుడు మనం సుహాసిని ఆనంద్ గారు ఉన్నారు, ఆ మాటలు మాట్లాడకూడదు మనం. ఆయన మాట్లాడిన మాట్లాడిందండి ఒక అపోజిషన్ లీడర్ గా ఇదేనా మీరు ఇస్తున్న మెసేజ్? అసెంబ్లీలో ఇటువంటి మాటలు మాట్లాడటానికి మీరు అసెంబ్లీకి వచ్చారా? అందుకని 10 రోజులు అసెంబ్లీ పెట్టమని అడుగుతున్నారా మీరు? అసలు అసెంబ్లీకి ఎందుకు వచ్చారు మీరు? అసెంబ్లీకి ఏ మాట్లాడటానికి అసెంబ్లీకి వచ్చారు? ఈ విధంగా రౌడీజం చేయడానికి అసెంబ్లీకి వచ్చారా? ఇలా ఏళ్ళు చూపిస్తారండి అసెంబ్లీలో? ఎమ్మెల్యేలు తిడతారా? ఇలా ఎమ్మెల్యేలని అన్నాడు మాట్లాడతారు అసెంబ్లీలో? అసలు ఎవరు మాట్లాడితే మీకు అంత గుండె ధైర్యం ఉంటే ఇదేంటి మాట్లాడితే మీ పార్టీ ఆఫీస్ అనుకున్నారా ఇది అసెంబ్లీ అనుకున్నారా? రామకృష్ణ గారు మీ పార్టీ ఆఫీస్ లో బూతులు తిట్టుకున్నట్టు అసెంబ్లీలో తింటే కుదరదు.
రైట్. ఒక సెకండ్ వెంకటరెడ్డి గారు రామకృష్ణ గారు ఒక సెకండ్ అసెంబ్లీని పార్టీ ఆఫీస్ లాగా చేసుకొని రామకృష్ణ గారు నడిచింది అనుకుంటే నడవదు. రామకృష్ణ గారు ఒక సెకండ్ వెంకటరెడ్డి గారు వడ్డే శోభనాద్రి గారితో మాట్లాడదాం. ఒక సెకండ్ వెంకటరెడ్డి గారు ఒక్క సెకండ్ వడ్డే శోభనాద్రి గారితో మాట్లాడదాం. వడ్డే శోభనాద్రి గారు, మీరు ఆల్రెడీ సీనియర్ లెజిస్లేటర్, మాజీ మంత్రిగా చేశారు, ఎంపీగా చేశారు. ఈ వ్యవహార శైలిని మీ కోణంలో మీరు విశ్లేషించండి. అసలు ఇలా జరగడం అనేది సమంజసమేనా? సభాధ్యక్షులు అంటే ఒక రకంగా సభా నాయకులు మాట్లాడిన తర్వాత అపోజిషన్ లీడర్ అవకాశం అడిగితే ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఒకవేళ ఇస్తే అడ్డుకునేటువంటి పరిస్థితులు ఈ రోజు జరిగినటువంటి పరిణామాలన్నీ దీని చుట్టూనే నడుస్తున్నాయి. ఒకవైపు నుంచి అవకాశం ఇవ్వకూడదని చెప్పని ఇవ్వకూడని అవకాశాన్ని కోరారు చంద్రబాబు నాయుడు అని, అవకాశం వచ్చిందని అడ్డుకున్నారు వైసీపీ నేతలు అని చెప్పని ఈ చర్చ నడుస్తుంది. మీ విశ్లేషణ ఏంటి? చెప్పండి వడ్డే శోభనాద్రి గారు. ఇప్పుడు సాధారణంగా ఏంటంటేనండి, చంద్రబాబు నాయుడు గారు చాలా నిగ్రహం పాటిస్తాడు. మనిషి ప్రవోక్ చేసినా కానీ ఆవేశపడకుండా మాట్లాడుతాడు. సాధారణంగా ఇప్పుడు వరకు కూడా జరుగుతూ ఉంది అదే. ఫస్ట్ టైం నేను కూడా ఇవాళ ఆయన ఆవేశంతో ఊగిపోవటం చూశాను. అయితే ఇక్కడ గత ఈ సంవత్సరంన్నర నుంచి చూస్తూ ఉంటే చాలా సందర్భాల్లో ఆయన్ని చాలా కించపరుస్తా, సరైన పద్ధతిలో లేకుండా శాసనసభ్యులు కొందరు మాట్లాడటం అది సరైన పద్ధతి కాదండి. లోగడ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండా కానీ చాలా వరకు వాళ్ళిద్దరూ ఎంతో సన్నిహితంగా స్టూడెంట్ డేస్లో కలిసి ఉండా, యూత్ కాంగ్రెస్లో కలిసి ఉండా, కాంగ్రెస్ రాజకీయాల్లో కలిసి ఉండా మనుషులు ఎప్పుడు కూడా హద్దు మేరకుండా జాగ్రత్తగా మాట్లాడుకుంటూ ఉండేవారు. ఇవాళ దురదృష్టం ఏంటంటే శాసనసభలో సరైన పద్ధతుల్లో నడవట్ల. అది అందరం బాధపడాల్సినటువంటి విషయం. ముఖ్యమంత్రి గారికి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇవ్వాలి, ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇవ్వాలి. శాసనసభ్యులు కూడా ఒక తాను చెప్పే దాంట్లో పాయింట్స్ చక్కగా చెప్పి మాట్లాడాలి కానీ ఒక సభ్యత సంస్కారం హద్దు మీరి అట్లా మాట్లాడటం పద్ధతి కాదండి. భవిష్యత్తులోనైనా మంచి పద్ధతిలో మన శాసనసభ వ్యవహారాలు నడుస్తాయి అని చెప్పి ఆశిస్తాం. అంతకన్నా మీరు నేను చేయగలిగింది లేదండి. రైట్. సుహాసిని గారు మీ అభిప్రాయం ఏంటి? అసలు అసెంబ్లీలో జరిగినటువంటి పరిణామాలు కేవలం రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల మధ్య స్పర్ధగా మిగిలిపోతున్నాయి. ప్రజా సమస్యలు కేవలం 5 రోజులే అసెంబ్లీ సమావేశాలు ఉన్నది, 5 రోజులే ముఖ్యమైన అంశాలన్నీ చర్చకు రావాలని చెప్పి ఆశిస్తున్నారు. అయితే ఈ రగడ అంతా చూస్తే మొదటి రోజే 13 మంది సభ్యుల సస్పెన్షన్, ఇది ఏ విధంగా మారుతుందని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్గా వెరీ సారీ టు టెల్ అండి, కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు, కానీ చర్చ జరగాలి అన్న ఒక చిత్తశుద్ధి మాత్రం ఇరు పక్షాలకి లేదు అని మాత్రం ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఒకళ్ళు ఎక్కుతే ఒకళ్ళు తగ్గాలి, అట్లీస్ట్ అప్పుడైనా ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. దట్ ఈస్ ద కామన్ ప్రిన్సిపల్. ఇక్కడ ఏంటంటే ఒకటి, ఇక్కడ జగన్ గారు కూడా 2 చేతులతో కళ్ళతో ఏవో సౌజ్ఞలు చేయడం, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న వయసుకి కూడా ఆయన బికాస్ కంపారిటివ్లీ ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన వయస్సుకి సంబంధించి జగన్ గారు చిన్న. నిజంగా జగన్ గారు ఒక యంగ్ అండ్ యూత్ లీడర్ గా ఎవ్రీబడి అసలు అది నిర్వివాదాంశం. ఆయన ఒక హై మ్యాండేట్ ప్రజలు ఇచ్చారు, ఈ వయసులో ఇచ్చారు. ఇంకా ఆయనకి వాల్యూ పెరుగుతుంది ఖచ్చితంగా. సో ఇక్కడ అందులోనూ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అని ఇంతకు ముందు విన్నాం, ఇప్పుడు అన్పార్లమెంటరీ సిగ్నేచర్స్, బాడీ లాంగ్వేజ్, అది ఒక రకంగా ప్రజలకి ముందు ప్రజల దృష్టిలో రాజకీయం అనేది అసలే వాళ్ళకి కొంత ఫాల్స్ ఒపీనియన్స్ ఉంటున్నాయి ప్రజలకి. ఇలాంటి వాటి వల్ల ఇంకా పూర్తిగా ఇంప్రెషన్స్ పోయి, ఎలా అంటే మనము ఒక ప్రతినిధులుగా ఓటింగ్ పర్సంటేజ్ పెరగాలి అని మనం ఆకాంక్షిస్తున్నాము. నోటాకి ఎందుకు పెరుగుతోంది పర్సంటేజ్ అంటే బికాస్ ఆఫ్ ది యాక్షన్స్ అండ్ యాక్టివిటీస్ ఆఫ్ సచ్ సార్ట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ స్టేజెస్ అన్నమాట. అందులో అసెంబ్లీ, ఇలా పార్లమెంట్ అని, అసెంబ్లీ అని, శాసన మండలి,
ఇవన్నీ కూడానండి కొంత డెఫినెట్లీ ఉంటుంది. ఇప్పుడు ఏకగ్రీవంగా ఉంటే ఇంకా ప్రతిపక్షం ఎందుకు అవుతుంది? ఖచ్చితంగా అక్కడ అధికార పక్షానికి సమన్వయం ఉండాలి, ఫస్ట్ పాయింట్. ఎందుకంటే అధికార పక్షంలో పవర్ ఉంటుంది చేతిలో, వాళ్ళు ఏదైనా చెయ్యగల ఒక శక్తి కానీ ఒక చేయగలిగే ఒక అవకాశం వాళ్ళకి ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా అధికార పక్షం ఫస్ట్ సమన్వయం పాటించాలి. ప్రతిపక్షం విల్ డెఫినెట్లీ రైజ్ క్వశ్చన్స్ అండి. రైజ్ చేస్తే అంత ఫ్రస్ట్రేట్ ఎందుకు అయిపోవాలి? ఫస్ట్ పాయింట్. 2, ఎప్పుడైతే ప్రతిపక్షం అధికార పక్షం యొక్క విషయం వినే ఒక శక్తి లేదు, వాళ్ళకి ఆ పేషెన్స్ లేదు అని అనుకుందో, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకున్న ఎక్స్పీరియన్స్ తో, ఆయనకున్న ఏజ్ లో కొంచెం ఆయన కూడా కొంత హుందాగా వ్యవహరించి ఉండుంటే ఇంకా ప్రజల దృష్టిలో వాళ్ళు కొంచెం ఎలివేట్ అవుతారు. ఇది కొంత అక్కడ మర్చిపోయి ముందుకు వెళ్ళడం జరిగింది. ఇంతకీ ఫైనల్ గా జరిగేది ఏంటంటే, ఉన్న సమయం తక్కువ, ఈ 5 రోజుల్లో ఏ బిల్స్ ముందుకు వెళ్ళకూడదు అన్నది మాత్రం ఖచ్చితంగా ఈ ఇరుపక్షాలలో కనిపిస్తోందని ప్రజలు కూడా అనుకుంటున్నారు. సో హియర్ ఐ యామ్ ఆల్సో ద వాయిస్ ఆఫ్ పీపుల్. రైట్ వెంకటరెడ్డి గారు, మీరేమంటారు? అంటే ప్రతిపక్షం అధికార పక్షం నీదా నాదా పంతం అన్నట్టుగా పోటీ పడుతున్నాయి అనుకోవాలా? సుహాసిని గారు అన్నట్టుగా నిజంగానే, ఎందుకంటే ఒక అవకాశం ఇచ్చి ఉంటే చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడండి, ఒక అవకాశం ఇచ్చి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు. చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి చరిత్రలో అసెంబ్లీలో విపక్ష నేత అక్కడ బైఠాయించడం అనేది మొదటిసారి, అది కూడా ఒక పంతంతో జరిగినటువంటి వ్యవహారంలానే అనిపిస్తుంది. ఎలా చూడాలి దీన్ని? సామాన్య ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? బీజేపీ ప్రతినిధులు అసెంబ్లీలో లేరు కాబట్టి వాళ్ళు ఇరుపక్షాలకు అట్ట చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుందని సలహాలు ఇస్తారు. సరే పర్లేదు, ఏదైనా మంచి సలహాలను ఖచ్చితంగా మేము స్వీకరిస్తాం. సుహాసిని ఆనంద్ గారు చెప్పిన దాంట్లో కూడా, దాంట్లో ఇరుపక్షాలు ఇట్లా సమయం అది ఇక్కడ జరిగింది ఏంటనేది మనందరం లైవ్ చూసాం కదా. ఇప్పుడు చర్చకి పట్టుబడితే ఏదైనా చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ఇంకేదన్నా ఎవరన్నా దూషిస్తేనా అట్లా చేశాడు అనుకుంటే అది వేరు. అసలు ఆయన ఎందుకు వచ్చాడు? అసలు ఆ సమయం కాదు, సందర్భం లేదు. సమయం సందర్భం కాకుండా నాకేమండి అంటాడు, లేదంటే సమయం కాకుండా ఆయన ఎట్లా పడితే అట్లా ఏళ్ళు చూపిస్తా ఒక శాసనసభ్యుల్ని. ఇప్పుడు మీతో పాటు సభలో ఉన్న శాసనసభ్యులకు మీరు కూడా ఈరోజు ఒక ఎమ్మెల్యే, చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే, అక్కడ కర్నూలు ఎవరైతే హఫీజ్ గారు కూడా ఎమ్మెల్యే, ఒక తోటి శాసనసభ్యుల్ని. అంటే వీళ్ళకి ముందు నుంచి ఇది ఒక అలవాటే. అంతకుముందు కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఇదే బోండా ఉమ్మ గారు కూడా అసెంబ్లీలో అంతకుముందు అన్నటువంటి మాటలు, అది మనం ఇప్పుడు మళ్ళీ లైవ్లో ఎందుకు మాట్లాడుకోవడం అంతమంది చూస్తున్నాం. అది ఇదే చంద్రబాబు నాయుడు గారు కూడా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు మీ అంతు చూస్తానని అసెంబ్లీలో మాట్లాడారు ఆయన. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇంకా రకరకాలుగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారిని. సో వాళ్ళు హుందాతనంగా వ్యవహరించింది వాళ్ళు. ఈరోజు వాళ్ళకి మాట్లాడటానికి చాలా అవకాశం ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాట్లాడటానికి మనుషులు లేరు, అంటే మనుషులు మీన్స్ ఎమ్మెల్యేలు లేరు. ఇప్పుడు వాళ్ళకి ఈరోజు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్, వాళ్ళకి ఈరోజు ఎంతమంది 9 తీసేస్తే 19 మంది ఉన్నారు. ఆ 19 మంది కూడా ఈరోజు 6 అసెంబ్లీకి రాలేదు. ఉన్న 13 మందిలో కూడా మాట్లాడే వాళ్ళు 1-2 ఉన్నారు. ఆ మాట్లాడే వాళ్ళని కూడా మాట్లాడలేకుండా నాకే మైక్ కావాలి చంద్రబాబు నాయుడు గారు అంటుంటే, ఒక్కొక్క సబ్జెక్ట్ ఒకళ్ళు ఎల్కాట్ చేసినప్పుడు వాళ్ళు మాట్లాడటం అయిపోయిన తర్వాత సీరియల్ వైజ్ మాట్లాడతారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు కదా, ఆయనకు అవకాశం ఉన్నప్పుడు ఆయన మాట్లాడతారు. మొత్తం నాకే మైక్ కావాలనుకుంటే 151 మంది శాసనసభ్యులు ఉన్నారు. మొత్తం మైక్ కావాలని కాదు, ఆయన ఆన్సర్ చెప్పే దాని మీద ఆయన అబ్జెక్షన్ చెప్పాడు. అబ్జెక్షన్ చెప్పే టైంలో స్పీకర్ గారు ఆయన కాదు కదా చెప్పాల్సింది. అవతల ఎవరికైతే ఆ సబ్జెక్ట్ చేశారో ఆయన చెప్తా ఉన్నారు. ఆయన అడిగిన దానికి ఇక్కడ ప్రభుత్వం నుంచి ఏదైతే సమాధానం వస్తూ ఉంది, మళ్ళీ వాళ్ళు ఇంకో క్వశ్చన్ అడగలినప్పుడు ఆయన అడిగి దాన్ని అంతటితో ముగిస్తారు. ఇది జరిగే ప్రొసీజర్. అంటే నేను కొత్తగా చెప్పేది ఏముంది, ఆయన చాలాసార్లు ఎమ్మెల్యే, మనమైతే ఎమ్మెల్యే కూడా కాదు, ఆయనకు ఆ ప్రొసీజర్ తెలుసు. కాకపోతే ఒక పథకం ప్రకారం ఒక గొడవ పెట్టుకోవడానికి డిసైడ్ అయ్యి వచ్చినట్టుగా ఈరోజు రేపు పొద్దున పేపర్లో, ఎందుకంటే ఈ 9 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఫ్రంట్ ఎడిషన్లో కనపడలేదు కదా, అంతా జూమ్లోనే కనపడుతున్నారు. కాబట్టి రేపు పొద్దున ఫ్రంట్ ఎడిషన్లో పెద్ద ఫోటో కనపడాలంటే ఏం చేయాలి? వాళ్ళకి సంబంధించిన మీడియాలో వేస్తారు, మిగిలిన వాళ్ళంటే వేయరు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన మీడియాలో రావాలంటే ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ బైఠాయించారు, చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు ఆవేశంతో ఊగిపోయారు అని చెప్పి వాళ్ళు ఎత్తే రేపు పొద్దున వాళ్ళ పత్రికల్లో ఫస్ట్ పేజీలో వేసుకోవడానికి ఉండిద్దని అదొక డ్రామా క్రియేట్ చేసినట్టు ఉంది తప్ప ఇంకోటి అయితే ఇక్కడ ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఒక హుందాతనంగా వ్యవహరించండి. మీరు వయసులో పెద్దవారు, ఒక హుందాతనంగా వ్యవహరించి అసెంబ్లీలో మీ సలహాలు ఇవ్వండి. ఖచ్చితంగా సలహాలు తీసుకుంటాం, దాంట్లో నో డౌట్. మీరు కాదు, మీ ఎమ్మెల్యేలు ఎవరైనా. ప్రభుత్వం అంటే 175 మంది ఎమ్మెల్యేలు, 151 కాదు. ప్రభుత్వం అంటే ఈరోజు ప్రభుత్వంలో భాగస్వామ్యం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా. ఎమ్మెల్యేలకు కూడా, అంటే విపక్షాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు కూడా ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చేటువంటి ప్రయత్నం 100% సార్. అవకాశం ఇచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగానే విపక్ష నేత మాట్లాడే అవకాశం వాళ్ళకి ఇస్తారు, కానీ మొత్తం అవకాశం వాళ్ళకే ఎవరు కదా, అది గమనించాలి. ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు కనీసం అపోజిషన్ లీడర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఆయన మాట్లాడుతుంటే మైకులు 1 నిమిషం వ్యవధిలో 20-30 సార్లు మైక్ కట్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇక్కడ ఈరోజు అట్లేం లేదు కదా, ఆయనకు ఫ్రీగా
మేము ఆయన చేసినట్టుగా చేస్తే ఈరోజు అసెంబ్లీకి రారు చంద్రబాబు నాయుడు గారు. ఇంట్లోనే ఉండి ఆయన సపరేట్ అసెంబ్లీ జూమ్ సమావేశాలాగా ఆయన పార్టీ ఎమ్మెల్యేలకు ఆయనే చేసుకుంటారు. మేము అలా వ్యవహరించట్లేదు కాబట్టి డైరెక్ట్ గా అసెంబ్లీకి రాగలుగుతా ఉన్నారు. తొలి రోజు పరిణామాలకే సస్పెన్షన్ దాకా వెళ్లాల్సినంత అవసరం ఉందంటారా? అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంటే ప్రభుత్వం మాట్లాడాలి అనుకుంటారు. ఇప్పుడు మనం టీవీలో చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలను నేను మాట్లాడకూడదు, ఎందుకంటే ఆ మాటలు మళ్ళీ మాట్లాడితే మనం కూడా అది మాట్లాడినట్టు. ఆ మాటలు మాట్లాడినప్పుడు సస్పెండ్ ఏంటండి, ఒక రోజు కాదు 5 రోజులు చేయాలి సస్పెండ్. ఒక ఎమ్మెల్యే ఇంకొక ఎమ్మెల్యేని ఒక అపోజిషన్ లీడర్గా ఉన్న వ్యక్తి ఆ విధంగా మాట్లాడచ్చండి. ఏం మాట్లాడాయి? బూతులు మాట్లాడినట్టే కదా. దేనికి అసెంబ్లీకి ఎందుకు వచ్చామండి? మనం ప్రజా సమస్యలు చర్చించడానికి వచ్చాం. మీరు ఏది పడితే అది చేసుకోవడానికి వచ్చామా? ఆయన మాట్లాడింది ఒక ఎమ్మెల్యేని. ఇవన్నీ మీరు మాట్లాడినప్పుడు మీరు చేస్తున్నారు రౌడీజం, మేం చేయట్లేదు. ఈరోజు చూస్తూ ఉన్నారు, మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినా కూడా ఇంకా మీ అహంకారపూరిత ధోరణి అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో మీరు ఏమేం చేశారో ప్రజలు చూశారు. ఇప్పుడు ఇంకా అపోజిషన్ లీడర్గా ఉండి కూడా ఇంకా ఏమేమి చేస్తా ఉన్నారు అసెంబ్లీలోనే ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు. రామకృష్ణ గారు కేవలం ఒక ఈగోతో లేదంటే ముందుగా ప్లాన్ చేసుకుని పత్రికల్లోనో మీడియాలోనో ప్రముఖంగా రావాలనేటువంటి స్టంట్గా మాత్రమే దీన్ని చూడాలి అని వైసీపీ చాలా బలంగా వాదిస్తుంది. అక్కడ మంత్రులు అదే మాట చెప్పారు, ప్రజాప్రతినిధులు అదే మాట చెప్పారు, ఇప్పుడు వెంకటరెడ్డి గారు కూడా అదే అంటున్నారు. ఏంటి ఇది ఉద్దేశపూరితంగా జరిగిందా? తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూరితంగా ఈ ప్రొజెక్షన్ ఇవ్వాలని చెప్పని భావించిందా? రామకృష్ణ గారు రైట్. రామకృష్ణ గారు లైవ్ టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. రైట్, సుహాసిని గారితో మాట్లాడదాం. రైట్ ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ డిబేట్ కంటిన్యూ చేద్దాం. టెక్నికల్ ప్రాబ్లం రికవర్ అవుతుంది ఈ లోపు. 7:53. గోల్మాల్ తిప్పడం నాకు రాదు. ఆలోచించి 1కి 100 సార్లు ఆలోచించే మాట్లాడతాను. ఈ విధంగా జరిగిన ఇంకా ప్రభుత్వం మేనమేషాలు లెక్కేయడం, దాదాపుగా 1221 కోట్ల రూపాయలు నేరుగా తల్లి అకౌంట్లోకి ఇవ్వడం జరుగుతా ఉంది. నరేంద్ర మోదీ జీ కి సర్కార్ కా ఆంకड़ा है, कभी पीछे नहीं रहे. Build that wall, build that wall, build that wall. Eat a vegan. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ డిబేట్. అసెంబ్లీలో జరిగిన రగడ గురించి మనం విశ్లేషణ చూస్తున్నాము. డాక్టర్ సుహాసిని గారు బీజేపీ నేత లైవ్లో ఉన్నారు. సుహాసిని గారు, మీ విశ్లేషణ ఏంటి? అంటే ప్రభుత్వం కానీ విపక్ష నేతలు కానీ పంతాలు పట్టింపులకు పోకుండా ప్రజా సమస్యల్ని ప్రాపర్గా అసెంబ్లీలో ప్రొజెక్ట్ చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది? ఎందుకంటే 4 రోజులే అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఈ 4 రోజుల్లో చాలా అంశాలు చర్చించాల్సి ఉన్నాయి. మరోవైపు నుంచి ప్రకృతి విపత్తులు పదే ఆంధ్రప్రదేశ్ మీద దాడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి? ఇక్కడ ఖచ్చితంగా బిల్స్ అయితే పాస్ అవ్వాలండి. అసెంబ్లీను శాసన మండలి పెట్టింది వీళ్ళిద్దరు దెబ్బలాడుకోవడానికి కాదు, వీళ్ళిద్దరు వాదోపవాదాలు వినడానికే అదొక వేదిక అయిపోయింది. ఎందుకంటే ఏదైతే టీవీస్ లో మీడియాలో చూస్తున్నామో ఒకళ్ళు రెచ్చగొట్టడం, ఇంకొకళ్ళు రెచ్చిపోవడం, ఏదో వాదోపవాదాలు, ఇదేదో వైరల్ అవ్వడానికి వాళ్ళు చేయడానికి వాళ్ళు పూనుకుంటున్న ప్రయత్నం ఇది సేమ్. మళ్ళీ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అసెంబ్లీ అండ్ శాసన మండలి. సో ఖచ్చితంగా ఇది వీ హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. అది ప్రజల కోసం ఏర్పడిన ఒక వేదిక. మీ ఈ అధికార పక్షం ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ టీడీపీ ఘర్షణ పడే ఒక వేదిక కాదు. అది ఫస్ట్ వాళ్ళు గమనించాలి. దే హ్యావ్ టు అబైడ్ బై ద రూల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అండ్ 2, ఒక్కసారి మాత్రం వీరు ఎగ్జాంపుల్ గా మనం మాట్లాడాలి అంటే ప్రతిపక్షాలు ఎంతో రెచ్చగొడతాయి, ఎన్నో అడుగుతారు. దానికి సంయమం పాటిస్తూ అధికార పక్షం ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఒక అధికార పక్షం వాళ్ళకు ఉంది. దీనికి మనం ఉదాహరణగా మోడీ గారిని తీసుకోవాలండి, ప్రధానమంత్రి. అంటే నేను ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని నేను చెప్పటం లేదు. ఎన్నో జరుగుతున్నాయి, మనం పార్లమెంట్ లో డిస్కషన్స్ జరుగుతున్నాయి, ఎన్నో చూస్తున్నాం. కానీ ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉండాలో ఎవరి దగ్గరైనా ఉంటే మంచి, ఖచ్చితంగా ఎవరైనా తీసుకోవాలి.
సో ఈ అలాంటి కొన్ని లక్షణాలు Right. డెఫినెట్లీ పాటించాలి. Right. ఒకళ్ళు హెచ్చినా సరే ఇంకొకళ్ళు తగ్గడం వల్ల వాళ్ళకి వచ్చే నష్టం అయితే లేదు, లాభమే తప్ప తగ్గడం వల్ల నష్టం లేదు. Right. అది కనుక గమనించుకుంటే ఏదో కొంతైనా ప్రజలకు ఉపయోగపడే ఈ వేదిక కొంచెమైనా బిల్స్ పాస్ అయ్యి ముందుకు వెళ్ళాలి. Right, right. ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు వాళ్ళకి కొంత పట్టం కట్టింది దేనికండి? ప్రజల కోసం ఆలోచించడానికి, ప్రజలకి మేలు చేసే బిల్స్ పాస్ అవ్వడానికి. ఇంకా అది చేయకపోతే వీళ్ళకి ఆ వేదిక ఎందుకు? ఆ అసెంబ్లీ వీళ్ళు దెబ్బలాడుకోవడానికి కాదు, ఆ శాసన మండలి ఉన్నది వీళ్ళిద్దరు ఘర్షణ పడడానికి కాదు. ఖచ్చితంగా ఈ విషయం వాళ్ళు రైట్. రామకృష్ణ గారు, మీ విశ్లేషణ ఏంటి? మీ ఫైనల్ రిమార్క్స్ ఏంటంటే, ఒక రకంగా కేవలం మీడియా స్టంట్ కోసమే ఈ డ్రామా అంతా తెలుగుదేశం నేతలు ఆడుతున్నారు అనేటువంటిది ప్రధానమైన విమర్శ. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా నిలబడడం కోసం తెలుగుదేశం పార్టీ ఏ విధంగా వ్యవహరించబోతుంది? ఉన్నది 4 రోజులే సమావేశాలు. ఇప్పుడు అంటే ఒకటి సార్, ఇప్పుడు అక్కడ ఇప్పుడు వైసీపీ వారిని అలా మాట్లాడమని లేదా వైసీపీ వారిని అలా అనమని ఏమైనా తెలుగుదేశం పార్టీ ముందు ప్లాన్ చేసి రాలేదు కదా. వాళ్ళకు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి చెప్పి పంపించింది అంటారా? అంటే వీళ్ళ మాటలు నాకు అర్థం కాలంటే ఫస్ట్ లోనే ప్లాన్ చేసుకొచ్చారు అని అంటే దాని అర్థం ఎట్లా ప్లాన్ చేసుకొచ్చారు? ఇప్పుడు అక్కడ మాట్లాడుతున్నప్పుడు కొన్ని ప్రశ్నలకు సమాధానం అడిగారు, సమాధానం చెప్పరు వీళ్ళు. ఖచ్చితంగా చెప్పొద్దు మేము మాత్రం మీరు చెప్పకుండా ఉంటే మేము మిమ్మల్ని అరుస్తాము, తిడతాము, మేము వచ్చేప్పుడు ధర్నా చేస్తాము అని చెప్పి ముందే చెప్పొచ్చారంటారా వీళ్ళు అనేది మాటలు నాకు అర్థం కాదు. ఇవన్నీ ఒకటి సార్, ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం అడిగేటువంటి ప్రశ్నల్ని బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పడమే దాని పని, వేరే పని ఏం లేదు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రశ్న అడిగేటువంటి బాధ్యత ఏమో ప్రధాన ప్రతిపక్షానిది లేదా ప్రతిపక్షాలది. దానికి వివరణగా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత. ఇప్పుడు నేను ఉదాహరణ వెంకటరెడ్డి గారిని సమాధానం అడగాలి, ఎందుకంటే ఇప్పుడు నేను ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాను, వారు అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి. నన్ను తిట్టారు అనుకోండి, ఇప్పుడు మీ 5 సంవత్సరాల పాలన అని చెప్పి నన్ను తిడుతున్నారు అనుకోండి, ఇక అది జీవితాంతం నడుస్తూనే ఉండదు ఆ కథ. అది అయ్యేది కాదు. అది నేను చెప్పేది అది. నేను ఒక ప్రశ్న అడిగా, మీరు ఎందుకు కట్టలేకపోయారు బేమాని సొమ్ముని ఎందుకు చెల్లించలేకపోయారు? రామకృష్ణ గారు కంక్లూడ్ చేద్దాం. రామకృష్ణ గారు కంక్లూడ్ చేద్దాం. ఒక నిమిషం. బిల్స్ పాస్ అవ్వకపోతే అధికార పక్షంగా చెడ్డ పేరు ఇప్పుడున్న అధికార పార్టీకే ఉంటుంది తప్ప వాళ్ళు అది ప్రతిపక్షం సక్సెస్ అయినట్టే. అది బిల్స్ మీరు శాసన మండలిలో మీరు ఈ అసెంబ్లీ శాసన మండలిలో అడ్డుకుంటారా? మీరు చేయలేకపోతే మీ యొక్క నిస్సహాయతే ప్రజలు చూస్తారు. శాసన మండలిలో వాళ్ళు అడ్డుకుంటారు, శాసనసభలో ఆటోమేటిక్ గా పాస్ అవుతాయి, మళ్ళీ రెండోసారి మళ్ళీ ఇక్కడికి వస్తే పాస్ అవుతాయి. ఇది కామన్ రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్. ఈ 17 నెలల్లో చూస్తున్నాం. ఇందాక ఆయన బీమా గురించి అడిగారు కాబట్టి అది మళ్ళీ చెప్పబోతే అయింది సార్. 2019 దాకా మీరు పెట్టినటువంటి బకాయిల్లో 596.36 కోట్లు, అంటే 5,94,005 మంది రైతులకి మొన్న మేము జూన్ 2020లో వచ్చిన తర్వాత ఇచ్చామండి పంటల బీమాకు సంబంధించిందా రామకృష్ణ అడిగారు కాబట్టి సమాధానం. రైట్. అంటే ఫైనల్ గా మీరు ఒక మాటలో చెప్పండి, ప్రభుత్వం బాధ్యతాయుతమైన సార్ చూసుకోండి, వెరిఫై చేసుకోండి స్టాటిస్టిక్స్. రైట్. 19-20 మీరు 19 మార్చి నుంచి 20 మార్చి లేదా ఇప్పటిదాకా మీరు ఇంతవరకు ఇవ్వలేదు సార్, చూసుకోండి, వెరిఫై చేసుకోండి. రైట్. అది వెరిఫై చేసుకుంటారు ఒకసారి కావాలంటే. వెంకటరెడ్డి గారు, బాధ్యతాయుతమైనటువంటి అధికార పక్షంగా ప్రభుత్వం వ్యవహరించడంలో కొంత సంయమనం పాటించాలి అనేటువంటి అంశం విశ్లేషకులందరి నుంచి వస్తుంది. ఈ విషయంలో ప్రభుత్వం ఏమైనా ఫెయిల్ అవుతుంది లేదా దూకుడుగా వ్యవహరిస్తుంది అనేటువంటి అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తుందంటారా? ఇప్పుడు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడంలో దూకుడుగా వ్యవహరిస్తుంది తప్ప చంద్రబాబు నాయుడు గారిని కంట్రోల్ చేయాలని అయితే దూకుడుగా మేము వెళ్తాం. అలా వెళ్తే ఇలా ఈ రోజు బిహేవియర్ అలా ఉండదు. ఇదైతే మాత్రం క్లారిటీ. సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రాన్ని పురోగతిలో తీసుకెళ్లే దాంట్లో మాత్రం మేము దూకుడుగా వ్యవహరిస్తా ఉన్నాం. దానికి ఇప్పుడు వచ్చినటువంటి ర్యాంకులు ఏదైతే మన 2020లో ర్యాంకులు ఇండియా టుడే కంక్లూడ్ చేద్దాం. రామకృష్ణ గారు సింగిల్ వర్డ్ రామకృష్ణ గారు కంక్లూడ్ చేద్దాం. ఇప్పుడు సార్ వాళ్ళ బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న మంత్రులు లేదంటే శాసనసభ్యులు లాకారాలు నాకారాలు మమకారాలతో కూడి ఎలాంటి పదాలు మాట్లాడారో గౌరవ చంద్రబాబు నాయుడు గారి గురించి అందరికీ తెలిసింది, మీడియా వచ్చింది. ఇవాళ నేను మీరు చెప్పేది కాదు సార్. ఇక దాన్ని మనం ఎంతసేపు నేను ఇందాకే చెప్పాను. కంక్లూడ్ చేద్దాం. రామకృష్ణ గారు కంక్లూడ్ చేద్దాం. ప్రజలు ఖచ్చితంగా విచక్షణతోనే ఉంటారు.
జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా ప్రత్యక్షంగా వీక్షిస్తారు కాబట్టి వాళ్ళకు ఉండేటువంటి కన్క్లూజన్ వాళ్ళకు ఉంటుంది. డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు రామకృష్ణ గారికి, సుహాసిని గారికి, వెంకటరెడ్డి గారికి, అలానే వడ్డే స్వప్నశ్రావు గారికి కూడా ధన్యవాదాలు. ఇది ఒక రకంగా రైతుకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ ప్రతిపక్షాలు పంతాలు పట్టింపులకు దూరంగా ఉండి ప్రజా శ్రేయస్సు, రైతు శ్రేయస్సు దృష్ట్యా వ్యవహరిస్తే మరింత సమాజానికి మేలు జరుగుతున్నటువంటి అంశం ఇక్కడ వెలువడుతుంది. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్.